Today, my topic is Jehovah Jireh. I want to talk about 8 things. Jehovah Jireh అని మొదట ఎవరు తెలుసుకుంటారు? Abraham. So it is part of the blessing of Abraham. Jehovah Jireh. Somebody say Jehovah Jireh. అంటే ఏంటి? He is my provider. He can provide for you. నీకు ఇచ్చేవాడు. ఎందుకంటే దీన్ని బట్టే జీవితాలు సాగుతాయి. Okay, based on the provision. Jehovah Jireh. Now, I'm giving you 8 things to restore. Number 1, రాసుకోండి. There are 2 kinds of miracles. Miracles of survival. Number 1 అని పెట్టి అందులో ఏలో రాసుకోండి. 2 kinds of miracles. Number 1, Jehovah Jireh. యెహోవా నా పోషకుడు అనండి. Miracles of survival and miracles of dominion. 2 kinds of miracles. ఒకటేమో ఏదో ఇబ్బంది నుంచి గట్టెక్కి బతుకాము దేవుడా అనేటువంటి అద్భుతాలు. ఇంకొకటేమో ఆధిపత్యము కలిగిన అద్భుతాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ ఉంది, ఆమె చనిపోతుంది, అద్భుతము కావాలా. ఏలియా ఆమె బుడ్లో నూనెని ఆ పిండిని అయిపోతుంటే ఆయన ఏం చేశాడు? ఆమెకి అద్భుతము చేశాడు. దాని ద్వారా ఆమె ఏం చేసింది? ఆ నూనెతోటి ఆ పిండితోటి ఆ కరువు కాలం అంతా జీవించింది. అదేంటది? మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. దట్స్ ఎ మిరకల్. నెంబర్ 2, మిరకల్స్ ఆఫ్ డొమినియన్. దావీదు రాయితోటి ఎవరిని కొట్టాడు? దేనికి అర్హుడయ్యాడు? మిరకల్ ఆఫ్ డొమినియన్. ఆహారం ఉంటుందా? మరి ఉండదా? రాజు కదా. యు సీ దట్ నౌ టుడే Holy Spirit is going to teach you how to shift from miracles of survival to miracles of dominion. Maybe some people are struggling all their life because of the miracles of survival. అద్భుతాలు చేస్తున్నాడు, but they are miracles of survival. క్యాన్సర్ పోయింది, బతికాను. యాక్సిడెంట్ నుంచి తప్పించాడు దేవుడు. మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. అమ్మయ్య జాబ్ వచ్చింది. మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. బట్ యు నీడ్ టు వర్క్ ఆల్ ద డే టు ఎర్న్ దట్. ఎడారిలో ఇజ్రాయేలీలు ఎడారిలో చేశాడు. మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. కరెక్టే. రాత్రిపూట దీపస్తంభము, పగలు మేఘస్తంభం. అవి దేనికా మిరకల్స్? సర్వైవల్. మన్నా కురిపించాడు. దేనికది? సర్వైవల్ ఇన్ ద విల్డర్నెస్. 40 సంవత్సరాలు అక్కడే ఉండడము దేవుని చిత్తమా, లేకపోతే వాళ్ళు త్వరగా వెళ్ళిపోయి ఆ దేశాలను ఆక్రమించుకోవడము దేవుని చిత్తమా? God want them to train and learn from him so that they can tap into miracles of dominion from miracles of survival. చెవుగలవాడు వినును గాక. అబ్రహాంకి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కరువులో అన్నట్లో గట్టెక్కుతున్నాడు. నా భార్య నాకు వెనక్కి వచ్చేసింది, ఇది వచ్చేసి అద్భుతాలు జరుగుతున్నాయి అబ్రహాం జీవితంలో. దెన్ గాడ్ సెడ్, అబ్రహాం, చాలా కాలం నుంచి, ఒక 25, 30, 40 సంవత్సరాల నుంచి నేను ఈ జీవితంలో అద్భుతాలు చేస్తున్నా, కానీ మిరకల్స్ ఆఫ్ సర్వైవల్, డ్రీమ్స్ ఆఫ్ సర్వైవల్, డ్రీమ్స్ టు ఎస్కేప్, డ్రీమ్స్ ఆఫ్ డొమినియన్, డ్రీమ్స్ టు గో టు ద టాప్, డ్రీమ్స్ టు టేక్ ఓవర్, మిరకల్స్ టు టేక్ ఓవర్. దెన్ గాడ్ టోల్డ్ అబ్రహాం, దేవుడు అబ్రహాం చెప్పాడు, నీ కొడుకునిస్తావా అన్నాడు. దేవుడు నిన్ను రెడీ చేయకుండా అడగడు. ఎస్, రెడీ అయిపోయాడు. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని కత్తెత్తాడు. అప్పుడు ఒక దూత వచ్చి, వద్దు ఆపు అని చెప్పి, దీన్ని బట్టి నాకు తెలుసు నువ్వు దేవుడు భయపడుతున్నావని అని చెప్పి అబ్రహాంని వెనక్కి తిరగమంటే అక్కడేముంది? అక్కడ పొట్టేలు ఉంది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? జెహోవా జైరే. అప్పుడు వచ్చింది ఈ పదం. దట్స్ వేర్ గాడ్ జెహోవా జైరే అంటే దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి, అబ్రహామా, దీని తర్వాత నేను నీ అద్భుతాలను మారుస్తున్నాను. I'm now shifting the miracles that I'm going to do in your life from survival miracles to dominion. అబ్రహామా, ఈ స్వభావం తర్వాత నేను నీ జీవితంలో చేసే అద్భుతాలను మారుస్తున్నాను. ఏదో బతుకు తెరువు కొనసాగించడానికి కావాల్సిన అద్భుతాలు కాదు, ఇప్పుడు దేశాల్ని అధిగమించే అర్హత అద్భుతాలని చేస్తానంటున్నాడు. You see that now? Shifting. After many years, God shifted. Miracles are good, but there are dimensions of miracle. Love levels are good. Dimensions of love. Dimensions of prayer life. Dimensions of Bible study, dimensions of preaching. It's time for somebody to get exalted. నీవు అనేకులకు అసూయగా మారుతావు. People will be jealous on you. ఇప్పుడు దాకా నీ మీద జాలేస్తుందా? నీ పరిస్థితిని చూసి చాలా మంది జాలి పడుతున్నారా? God will make them jealous on you from today. He can make you jealous. Somebody is shifting a level of sympathy to jealousy, provoking jealousy. మొదటిది ఏం చెప్పాను? గట్టెక్కడానికి కావాల్సిన అద్భుతాలు, బతకడానికి కావాల్సిన అద్భుతాలు. కానీ దేవునికి ఏంటి? ఆ శత్రువులను జయించి నువ్వు వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని కానాను ఉండాలా. నీవు కట్టని పురములు, నీవు కట్టని గృహాలు, పాలు తెలకాల దేశం. టేక్ ఇట్ బై డొమినియన్. గాడ్ వాంట్స్ యూ టు ఎంపవర్ విత్ ద మిరకల్ ఆఫ్ డొమినియన్ రాదర్ దెన్ ద మిరకల్ ఆఫ్ సర్వైవల్. కానీ ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఎందులో ఇరుక్కుపోయారు? మిరకల్స్ ఆఫ్ డొమినియన్లోకి వెళ్ళారా? సర్వైవల్లో ఉండిపోయారు 40 years. 40 years they were stuck in miracles of survival. బాగున్నారు వాళ్ళు, కానీ ఇరుక్కుపోయారు. నెంబర్ 3, you are limited to visible existent matter. నీవు కనబడేదానికి నువ్వు పరిమితం అయిపోతావు. నాకు కనబడే ఉద్యోగం ఇంత చేస్తే ఇంత వస్తుంది, వ్యాపారం ఇంత వస్తుంది, ఓకే ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. యువర్ లిమిటెడ్. నీవు కనపడేదానికే
నీ విశ్వాసాన్ని వాడతావు, నీ హద్దులు ఉంటాయి. ఇది దేవుడు చేస్తాడు. గాడ్ విల్ గివ్ యూ దట్ ఎబిలిటీ, బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు విజిబుల్ ఎగ్జిస్టింగ్ మ్యాటర్. కనబడేదానికి. ఓకే, నాకు ఇంతే ఇస్తాడు జీతం, నేను ఇంతే చదువుకున్నాను, నాకు ఇంతకంటే ఉద్యోగం రాదు, నా జీతం ఇంతే. లిమిటెడ్ టు విజిబుల్ ఎగ్జిస్టెంట్ మ్యాటర్. గాడ్ కెన్ ఆల్సో గివ్ యూ అన్లిమిటెడ్ సూపర్ న్యాచురల్. గాడ్ కెన్ గివ్ యూ మోర్ స్పిరిట్ విచ్ కెన్ టేక్ ఓవర్ ద మ్యాటర్. ఎలాగ నీకు హద్దులు లేకుండా కావలసినంత కృప ఎలాగిస్తాడు? నీకు ఆత్మను అధికముగా ఇచ్చేకొలది ద స్పిరిట్ కంట్రోల్స్ ద మ్యాటర్. ఇప్పుడు ఈ మ్యాటర్ని బట్టి నీకు కనపడే ఉద్యోగము, కనపడే వస్తువులను బట్టి నీది డిసైడ్ అవుతుంది నీ ఫ్యూచర్ కెరియర్. పిల్లనివ్వాలా, చేసుకోవాలా, నేను బతకాలా, ఏళ్ళు కొనుక్కోవాలా, కనబడే దాన్ని బట్టి. కానీ దేవుడు నీకు ఆత్మనిస్తే నీవు నీకు కావలసినంత దానికంటే ఎక్కువగా నువ్వు సెట్ చేసుకొని తీసుకోవచ్చు. బికాస్ స్పిరిట్ కంట్రోల్స్ ద మ్యాటర్. యేసు ప్రభు వారికి కొరత లేకుండా ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆయన అన్ని రంగాల్లో భూలోకంలో పుస్తకంలో అద్భుతాలు ఆయన చేశాడు. బికాస్ హి గాట్ ద స్పిరిట్. మ్యాజిక్ ఈజ్ లిమిటెడ్. ఈవెన్ మ్యాజికల్ పవర్స్ ఆర్ లిమిటెడ్. విచ్ క్రాఫ్ట్ పవర్స్ ఆర్ లిమిటెడ్. వాళ్ళు ఎంతకంటే ఎక్కువ చేయలేరు. దట్స్ ద డెమాన్స్ట్రేషన్. లిమిటెడ్ టు విజిబుల్ ఎగ్జిస్టెంట్ మ్యాటర్. God is making somebody unlimited today. You're not limited to what you see. You're not limited with what you have learned. No. నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు బందీ అవ్వవు. Somebody is being overtaken by the Spirit today. దేవుని ఆత్మ ఇచ్చే కొలది నీ హద్దులు విశాలపరచబడతాయి. అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. అబ్రహాము జీవితాల్లో అద్భుతాలు చేశాడు దేవుడు. కరెక్టే. అబ్రహాము బతికి బయటపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ధనికుడుగా ఉన్నాడు. హీ వాజ్ రిచ్. అందరూ చెప్పండి, అబ్రహాం వాజ్ రిచ్. అతను ధనికుడుగా ఉన్నాడు, దేవుడు అద్భుతాలు చేశాడు. కరువులో కూడా బతికాడు. ఓకే, దేవుడు కాపాడాడు. భార్యను మరీ ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడాడు. ఎత్తుకెళ్ళిపోయారంటే నా ఉద్దేశంలో ఆమె పాడవకుండా కూడా ఆమెని భద్రపరిచాడు, తీసుకెళ్ళిపోయినా కానీ. సర్వైవల్ మిరకల్స్. అయితే ఇస్సాకులో అద్భుతం చేశాడు. కరువులో ఏం చేయమంటున్నాడు? విత్తమంటున్నాడు. అక్కడ వచ్చిన పంట ఏమైంది? ఆ దేశ బడ్జెట్ కంటే ఎక్కువ పెరిగిపోయింది. మిరకల్స్ ఆఫ్ సింపతి టు మిరకల్స్ ఆఫ్ జెలసీ. అబీమెలెకు చూసి ఇస్సాకుని ఏం పడ్డాడంట? అసూయపడ్డాడంట. ఒక దేశ ప్రధానమంత్రి వచ్చి నీవు మాకంటే బహు బలము గలవాడవే అంటే, అబ్రహాము దేవునికి విధేయత అయిన తర్వాత ఎటువంటి అద్భుతాల్లోకి వెళ్ళిపోయింది అబ్రహాం వంశము? డొమినియన్ మిరకల్స్, నాట్ సర్వైవల్, నాట్ జస్ట్ బికమింగ్ రిచ్. అదర్వైజ్ యూ విల్ బి స్టక్ యువర్ హోల్ లైఫ్. ఇంతేనేమో, ఓన్లీ హీలింగ్స్ ఏమో, ఓన్లీ ప్రాఫెసీ ఏమో, ఓన్లీ ప్రాస్పరిటీ ఏమో. నో, దెర్ ఆర్ మిరకల్స్ ఆఫ్ డొమినియన్. తర్వాత డ్రీమ్స్ వచ్చాయి జోసెఫ్కి. ఏ డ్రీమ్ వచ్చింది? సూర్య చంద్ర. డొమినియన్, డ్రీమ్స్ ఆఫ్ డొమినియన్. ద హోల్ ఎర్త్ వాస్ గోయింగ్ డౌన్. డ్రీమ్స్ ఆఫ్ somebody is tapping from survival dreams into dreams of dominion. యోసేపు ఎక్కడ కూర్చున్నాడు? రాజు కూడా చూసి ఏమన్నాడు? నువ్వే కూర్చోవయ్యా, నాకంట నువ్వే గొప్పడివి. వాట్ ఇస్ దిస్? యు ఆర్ వైజ్, టేక్ ఓవర్ ద కింగ్డమ్, ఐ విల్ బి యువర్ అసిస్టెంట్. యోసేపు వాస్ జెంటిల్మెన్, వాస్ అ వెరీ గుడ్ మ్యాన్. చెప్పాను కదా, నీ పవర్ని ఎలా వాడుకుంటావు అనే దాన్ని బట్టి నీకేమొస్తుంది? ఎగ్జాల్టేషన్. ఈయన పడేసి ఫరోని తీసేసి మా నాన్న మంత్రిగా చేసి మా నాన్న ప్రధానమంత్రిగా చేసి మొత్తం నేను కబ్జా చేసేస్తా అనొచ్చా? యోసేపు నో, విల్ బి ఎగ్జాల్టెడ్ బేస్డ్ ఆన్ ద పవర్. యేసుప్రభు వారికి ఇచ్చిన పవర్ని ఎవరికి అప్పగిచ్చాడంట? తండ్రికి. సమస్తాన్ని. చనిపోతావంటే చనిపోతా, నగ్నంగా వేలాడు, నిన్ను రక్తం వచ్చాడు కొడతాడు. ఎస్ గాడ్, యు సీ దట్ నౌ. సరెండరింగ్, సబ్డ్యూయింగ్ ద పవర్ విల్ ఎగ్జాల్ట్ యు. అన్ని నామముల కంటే ప్రతి మోకాలు వంగాలంటే, యు సీ దట్ డొమినియన్ విల్ బి గివెన్ ఆన్ యు. వాట్ యు డు విత్ ద పవర్, యు ఆల్వేస్ సరెండర్ ఇట్ టు ద సోర్స్. టాక్ టు నైబర్ అండ్ సే సరెండర్ టు ద సోర్స్, హానర్ ద సోర్స్. నాజరేయుడైన యేసయ్య, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీవు సృష్టికర్తవని రుజువు చూపించేటట్లు నన్ను చేయి నాయన. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ బై టెల్లింగ్ అదర్స్ నాట్ దట్ దిస్ ఇస్ బైబుల్, వి ఆర్ గుడ్ పీపుల్. నో, బై టెల్లింగ్ దట్ యు ఆర్ క్రియేటర్ అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ క్రియేటర్. దిస్ ఇస్ ద ఎబిలిటీ ఫర్ ఎవ్రీవన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ద ఎబిలిటీ ఫర్ ఎవ్రీవన్. నీ ఒక వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి, మేము ఎక్కడ ఆగిపోయి ఇంతే అనుకుంటున్నామో మా ద్వారా గొప్ప కార్యాలు ఆరంభిస్తున్నావు. ఈరోజు సంఘం అంతటిని ఉద్యోగపరుస్తున్నావు. ఈరోజు వాక్యం విన్న వారందరినీ బలపరుస్తున్నావు నాయన. ఈరోజు వారి అవిశ్వాసంలోంచి గొప్ప విశ్వాసాన్ని తీయబోతున్నావు. ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నూతనమైన కార్యాలు చేస్తున్నావయ్యా. నూతన ఉజ్జీవం ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో చేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.